మీరందరూ కూడా గమనించాలి. ఇలా రాహుల్ గాంధీ కుటుంబం నేను గుణవి చేసుకొని చెప్తా ఉన్నా, అందరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. వాళ్ళు త్యాగం చేసి ఇప్పటికి కూడా స్టిల్ ఆన్ టుడే ఒక సామాన్యుడిలా ఎకానమీలో ప్రయాణిస్తాడు. ఫ్లైట్ లా ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ ఎన్నిసార్లు ఉంటుంది? ఎకానమీ 20,000 వస్తే బిజినెస్ క్లాస్ 1,00,000 ఉంటుంది, ఫస్ట్ క్లాస్ 3 లక్షలు ఉంటుంది. మరి 20,000 ప్రయాణిస్తున్నాడు. వీళ్ళలాగా సొంత విమానం కొన్నాడా? ఇవన్నీ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ విధంగా 50 సంవత్సరాలు అంటే ఎప్పుడో ఇలా స్వాతంత్రం వచ్చింది కూడా వీళ్ళ కుటుంబం వల్లనే. ఆయన మొత్తం రాహుల్ గాంధీ గారి తాత ఇందిరాగాంధీ గారి తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఉద్యమానికి మన దేశ స్వాతంత్రం కోసం ఫండింగ్ చేసి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు ధనికులే, కానీ అయినా ఇలా ఒక కామన్ మ్యాన్ లాగా పోతా ఉన్నది గమనించాలి. వాళ్ళు త్యాగం చేసినప్పుడు నేను సిద్దిపేట సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ మనం గడ్డి కొట్టినట్టయితే ఇలా మనం అందరం కష్టపడే అవసరం ఉంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎన్నో విధాలుగా బదలాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది మనందరి బాధ్యత కాదా? దొంగతనం చేసేస్తారా? ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క పథకం డెఫినెట్ గా అన్ని ఇంప్లిమెంట్ అయితే 5 years లోపల 200% ఎవరు చెప్పినా చెప్పకుండా అన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు 10 సంవత్సరాలు ఇల్లు ఇస్తాం, పెన్షన్లు ఎప్పుడు ఇచ్చారు? ఇమీడియట్ 1 year ఇచ్చిందా? ఇవన్నీ కూడా మనం రివైజ్ చేసుకోవాలి. ఇలా చెప్పడం మస్తు చెప్పొచ్చు, మాటల్లో కోటలు దాటవచ్చు. వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకత, ఆ కుటుంబానికి మాటల్లో అవసరం ఉందంటే పాటల్లో 2 నిమిషాలు దించేస్తారు. కేటీఆర్ గాని, హరీష్ గాని, మన మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని. వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. మనం ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, ఉన్నట్టు మాట్లాడితే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని అడ్డంకులు వస్తాయి. ఒక మంచి పని చేయడం కూడా ఈజీ కాదు, లేకపోతే అందరు మంచి పనులు చేసేస్తుండే. వాళ్ళకి ఎట్లా దోచుకోవాలో తెలుసు, ఎట్లా దాచుకోవాలో తెలుసు, ఎట్లా పబ్లిసిటీ చేసుకోవాలో తెలుసు. ఇది గమనించండి మీరు. 10 సంవత్సరాల ఫస్ట్ 5 years ఏముండే ఘోరమైన పరిస్థితి, ఎన్నికలు గెలిచే పరిస్థితి లేకుండే. లాస్ట్ మూమెంట్ లా రైతు బంధు పథకం పెట్టి ఓట్లు వేయించుకున్న రాజకీయం చేసింది అది మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 6 నెలలు ఇంట్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటాడు. హోంవర్క్ చేసి ఏ విధంగా డిపెండ్ చేయాలి, ఏ విధంగా రేవంత్ రెడ్డిని కథం పట్టియాలి, ఏ విధంగా మోడీని కథం పట్టియాలి, అది ఏ పార్టీ అని ఉండాలి. ఆయన ఎంత మంచి ప్లానర్. పబ్లిక్ ఎప్పుడు తిరిగిండు? కొండగట్టు ఇన్సిడెంట్ తీసుకోండి, వచ్చిండు ఆ రోజు. ఇలా వీళ్ళు నడుపుతా ఉన్నారు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఇన్సిడెంట్ అయితే అది ఏంటంటే ఎంతో లోపెట్టుకుంది. అది ఈజీగా ఈ రంగనాయక సాగర్ అయినప్పుడు ఇన్సిడెంట్ జరగలేవా? ఆయన పోయే పరిస్థితి ఉండనా? ఇది ఓపెన్ బుక్ కాంగ్రెస్. ఏదైనా ఎవరైనా మాట్లాడచ్చు. డెమోక్రసీ మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన డెమోక్రసీలో మన కాంగ్రెస్ ఉన్నప్పుడు డెమోక్రసీ ఎవరు ఇష్టం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఫస్ట్ ఫౌండేషన్ మీరు. రేపు లోకల్ బాడీస్ లో మన సత్తా చూపించుకునే అవసరం ఉంది. మీరు ఎవరైనా పర్సనల్ వచ్చినప్పుడు మేము టైం ఇవ్వకపోతే మీరు మాట్లాడచ్చు. కానీ టైం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరం ఇక్కడ ఉన్న నాయకులం అందరం మీకు టైం ఇస్తాం, మీకోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరోసారి చెప్తా ఉన్నా, సోషల్ మీడియాలో ఇక ముందు ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా పెట్టినా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది.
దానికి కాంప్రమైజ్ ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.